వారికి వచ్చినటువంటి నంబర్స్ ఏంటో వారు కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు 74 మంది సభ్యులు కావాల్సి వస్తే కరెక్ట్గా 74 మందితోనే వారు కూడా ఈ అవిశ్వాసాన్ని నెగ్గుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూసాం. చాలామందిని గడిచినటువంటి 4 రోజులుగా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి చాలామంది సోదరులను కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అరే ఒకరిని కాపాడుకోగలిగి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి మైలేజ్ పార్టీకి వచ్చేది అనేటువంటిది. చాలామంది న్యూట్రల్స్, మన పార్టీ వాళ్ళు ఎలాగా ఆ అభిప్రాయం ఉంటుంది, కానీ చాలామంది న్యూట్రల్స్లో ఒక్కటి కాపాడుకుని ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం పాపం చాలామంది వ్యక్తపరిచారు. ఆ సింపతి కూడా పాపం మేయర్ గారి మీద కానీ లేదా పార్టీ మీద కూడా అది రావడం జరిగింది. సరే, ఈ జరిగినటువంటి ఎన్నిక ప్రక్రియ దీనికోసం మీరు నిలబడినటువంటి తీరు పార్టీ పరంగా పార్టీ నాయకత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు పార్టీ కోసం అండగా నిలబడినటువంటి మీ 32 మంది కార్పొరేటర్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చూపించినటువంటి ధైర్యం ఈ సందర్భంలో, అంటే అధికారం కోల్పోయి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మరో 4 సంవత్సరాలు అధికారం ఉండి ఏ రకంగా ప్రలోభాలు పెట్టినా, ఏ రకంగా మిమ్మల్ని భయపెట్టినా, బెదిరించినా, దౌర్జన్యానికి పాల్పడినా మీరు నిలబడినటువంటి తీరు డెఫినెట్గా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి మీరు ఒక స్ఫూర్తినిచ్చారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సరే, చాలామందికి అనేక ఇబ్బందులు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఏదున్నా సరే పార్టీ కోసం, పార్టీకి కష్టకాలంలో మేము నిలబడాలి, ఈ పార్టీ ద్వారా మాకు ఈ గౌరవం వచ్చిందని చెప్పి మీరు భావించి మీరు పార్టీ కోసం నిలబడినటువంటి తీరు ఎప్పటికీ కూడా మేము గర్వపడతా ఉన్నాం. డెఫినెట్గా అంటే మనం ఆ ఒక్క ఓడితో ఓడిపోయినప్పటికీ మీరు చూపించినటువంటి ఆ పార్టీకి ఇచ్చినటువంటి ధైర్యం ఎప్పటికి కూడా మరువలేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ రానటువంటి కాలంలో పార్టీ కూడా అదే రకంగా అవకాశం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో మొదటి వరుసలో మీ 32 మంది ఉంటారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. చాలామందికి చాలా అనుమానాలు, వెళ్ళిపోయినటువంటి వారికి సరే వెళ్ళిపోయినటువంటి వారు 100 కారణాలు చెప్తారు, వారి కారణాలు ఎదుర్కొంటారు. కానీ ఉన్నటువంటి వారు పార్టీ కోసం, పార్టీ ప్రక్రియలో భాగంగా అనేక అనుమానాలు వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు కూడా నేను 2-3 సందర్భాల్లో మీతో కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మీకు రానటువంటి కాలంలో మీ రాజకీయ భవిష్యత్తుకి ఎవరో అడ్డు పెట్టేటువంటి అవకాశమే ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీలో అనేక ప్రక్రియలు ఉన్నాయి, అనేక ప్లాట్ఫామ్స్, అనేక రకాలైనటువంటి స్ట్రక్చర్ పార్టీకి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ ఉన్నాం, పార్టీ నాయకత్వం ఉంది, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, మిగిలినటువంటి పార్టీ నాయకత్వం ఉంది. ఇది మా అందరి తాలూకా బాధ్యత కూడా అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ మీరు చూపించినటువంటి తెగువ, మీరు పార్టీకి ఇచ్చినటువంటి ధైర్యం ఎప్పటికీ కూడా పార్టీ గుర్తుపెట్టుకుంటుంది అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. సరే, ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆయన కూడా ఎప్పటికప్పుడు సార్ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. మీరు ఈ క్యాంప్ అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని రమ్మని చెప్పి కూడా వారు ఆదేశించడం జరిగింది. ఒకరోజు చూసుకొని పెద్దలు కూడా మాట్లాడారు. వచ్చే వారంలో ఒకరోజు తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకొని వెళ్ళి వారితో కూడా మీరు మాట్లాడేటువంటి దానికి కూడా అవకాశం కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే రేపు మళ్ళీ 26వ తారీఖున డిప్యూటీ మేయర్ గారి శ్రీధర్ గారి మీద కూడా అవిశ్వాస తీర్మానాన్ని వారు ఇవ్వడం జరిగింది. సరే, మొన్న ఏ రకంగా నిలబడ్డాం, మళ్ళీ ఆ రకంగా నిలబడదాం, చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది వేచి చూద్దాం. ఏదేమైనా మొన్న ఏ రకంగా కలిసికట్టుగా నిలబడ్డామో మరి రేపు కూడా ఆ రకంగానే కలిసికట్టుగా నిలబడాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సో ఇవన్నీ ఒకెత్తు, రేపు రానటువంటి కాలంలో పార్టీ కోసం రానటువంటి 4 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి మళ్ళీ పార్టీని తీసుకురావడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం అందరం కలిసికట్టుగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది. అనేక ఇబ్బందులు గడిచినటువంటి, అంటే నాకు తెలిసి బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో లేదా ఇటువంటి అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో 27 రోజుల పాటు మనం పార్టీ కోసం మీరు నిలబడినటువంటి తీరు, పార్టీ అంటే ఇటువంటి దుష్టులకి
దూరంగా ఉండాలన్నటువంటి మాట పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఏదైతే చెప్పారో గతంలో అనేక సందర్భాల్లో ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఈ దుష్టులకి దూరంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మనం ఆ క్యాంపు రన్ చేసినటువంటి విషయం నాకు తెలుసు. ఇన్ని రోజులు ఉండడం అనేటువంటిది బహుశా రాష్ట్ర చరిత్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఉండదు అనేటువంటిది కూడా నాకు తెలిసి అనేక మంది అనుభవదారులు అనుభవం ఉన్నటువంటి నాయకులు చాలామంది చెప్పారు. సో ఈ ప్రక్రియలో అనేక సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని ఏదో రకంగా భయపెట్టాలి లేదా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి మూలాలను దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చేశారు. మున్నార్లో మన కొంతమంది సహచర కార్పొరేటర్లు కొంతమంది ఉంటే పాపం శశికళ గారి మీద తీసుకొని వచ్చి పాపం వాళ్ళ భర్త గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నారు. మిగిలినటువంటి వారు చెందినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఒకరు, విఎంఆర్డీఏ చైర్మన్ ఒకరు, స్థానికంగా కొంతమంది పోలీసులు, కొంతమంది గోండాలని వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అర్ధరాత్రి 1 గంటకి దేశం అంతా చూసింది, రాష్ట్రం అంతా జరిగినటువంటి ఆ సంఘటన చూసింది. కానీ శశికళమ్మ చూపించినటువంటి తెగువ ధైర్యం చాలామందికి ఆ రోజు ధైర్యాన్ని స్ఫూర్తిని నింపింది. సొంత కుటుంబ సభ్యులు మీద ప్రెజర్ వచ్చినా సరే వారికి నచ్చజెప్పి ఏ రకంగా వారు హర్ట్ కాకుండా వారికి నచ్చజెప్పి మనం పార్టీ వల్ల ఈ స్థాయిలో ఉన్నాం, ఈ రకంగా మనకి ఈ అవకాశం వచ్చిందని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళతో పాటు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తోకముడుచుకొని పారిపోయేటువంటి విధంగా తను చూపించినటువంటి తెగువ చాలా మందికి స్ఫూర్తిదాయకం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా మరొకసారి పార్టీ తరఫున హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానటువంటి కాలంలో ఈ రకంగానే మనం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. నాకు తెలిసి ఈ 20 రోజులు క్యాంప్ వల్ల మీలో ఇమోషనల్ అటాచ్మెంట్ కూడా పెరిగి ఉంటుంది. నాకు తెలిసి బహుశా మీ 4 సంవత్సరాల్లో ఇన్ని రోజులు కలిసి ఉన్నటువంటి సందర్భాలు మీరు బహుశా కౌన్సిల్ సమావేశం అయినప్పుడు కూడా కౌన్సిల్ సమావేశం అవ్వడం చూసుకొని వెళ్ళిపోవడమే తప్ప మీలో కుటుంబపరమైనటువంటి ఇమోషనల్ అటాచ్మెంట్ అనేటువంటిది ఈ క్యాంపు జరిగినటువంటి 20 రోజులు గడిచినటువంటి కాలంలో మీకు ఆ ఎమోషనల్ బాండింగ్ అనేటువంటిది సెట్ అయింది. సో ఈ రకంగానే ఎమోషనల్ బాండింగ్తోనే రేపు పార్టీ పరంగా కూడా పార్టీ నాయకత్వాన్ని పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు.